రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబర్పేట్ శ్రీ రమణ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత వి హనుమంతరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆత్మార్పణ చేసుకున్న సాయి ఈశ్వరాచార్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని, రాహుల్ గాంధీ పార్లమెంట్లో పోరాడతారని హామీ ఇచ్చారు. విహెచ్ మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి చట్టం ద్వారా న్యాయం చేయగలిగేది రాహుల్ గాంధీ వల్లే సాధ్యమని పేర్కొన్నారు. చరిత్ర మరిపించాలని, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క గుర్తింపును మరిపించాలనే ప్రయత్నం ఏదైతే బీజేపీ పార్టీ చేస్తా ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఎలాంటి ఒడిదుడుకు లేకుండా సమూలంగా రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంబేద్కర్ పట్ల, జ్యోతిబా పూలే పట్ల మాకున్నటువంటి అడుగుండుకు దీక్ష, మాకున్నటువంటి కమిట్మెంట్. ఇవాళ హనుమంతరావు గారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడమే కాకుండా అలా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పరిచినటువంటి సంఘటన. ఇది మాకున్నటువంటి కమిట్మెంట్. ఇది అంబేద్కర్ పట్ల, జ్యోతిబా పూలే పట్ల మాకున్న నిబద్ధత, మాకున్న కమిట్మెంట్. చాలా రకాలుగా చాలా పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వాస్తవాలను మర్చిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఎవరు ఎన్ని చేసినా యావత్ ప్రపంచం గర్వించేటటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. దాన్ని రచించినటువంటి మహాఘనత అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారిని స్మరిస్తున్న ఈ సందర్భంలో నిన్న బీసీ రిజర్వేషన్ కోసమే ఈశ్వరాచార్య గారు ఆత్మహత్యకు పాల్గొన్నటువంటి సందర్భం.